వాళ్ళు మైదానంలోకి దిగింది కొత్త చరిత్ర రాయడానికి. నిన్న వాళ్ళు ఆడింది కేవలం ఆట మాత్రమే కాదు, ఒక యుద్ధం. దశాబ్దాల నుండి చేస్తున్న యుద్ధంలో పోరాడి గెలిచి విజయ జెండాను ఎగరవేసి జాతి గర్వాన్ని పెంచారు. వాళ్ళు నెరవేర్చింది 15 మంది కళలు మాత్రమే కాదు, 140 కోట్ల భారతీయుల కళ. మన మహిళా శక్తి శివంగుల్లాగా పోరాడి 2025 ప్రపంచ కప్ని అందుకున్నారు. సో ఫైనల్గా ఏదైతే 2005, 2017లో ఏదైతే వెనుకడుగు వేయడం జరిగిందో 2025లో అలా వెనుకడుగు వేయకుండా పోరాడి నిన్న మన మహిళల టీం ప్రపంచ విజేతగా అయితే తన పేరునైతే నమోదు చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ప్రపంచ కప్ ఏదైతే ఉందో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఈ 3 టీములు మాత్రమే కొట్టడం జరిగింది. అందులో ఆస్ట్రేలియా ఎక్కువసార్లు కొట్టడం జరిగింది, తర్వాత ఇంగ్లాండ్, న్యూజిలాండ్. అయితే నిన్న ఆడిన మ్యాచ్లో మన భారత్ ఇంకా సౌత్ ఆఫ్రికా, అందులో ఏ టీం గెలిచినా చరిత్రే. ఎందుకంటే ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా ఆ కప్పును కొట్టలేదు, అలాగే ఇండియా కూడా ఆ కప్పును అందుకోలేదు. కానీ నిన్న జరిగిన మ్యాచ్లో మన నారీ శక్తులు శివంగుల్లాగా పోరాడి ఆ కప్పును ముద్దాడడం జరిగింది. మరి నిన్నటి మ్యాచ్లో ఫైనల్గా ఏం జరిగింది, ఏం రికార్డ్స్ క్రియేట్ కావడం జరిగింది అనే విషయం గురించి మనం ఒకసారి సింపుల్గా మాట్లాడుకున్నట్టయితే, ముందుగా టాస్ గెలిచి ఎలాగో గెలిచేది మీరే కదా అని చెప్పి మన మహిళలను, మన భారత్ టీంని బ్యాటింగ్కి ఆహ్వానించింది సౌత్ ఆఫ్రికా టీం. సో బ్యాటింగ్కి దిగిన మన ఇండియా టీం స్మృతి మందన 45 రన్స్, అలాగే నిన్న షెఫాలి వర్మ 88 రన్స్తో పాటు అద్భుతమైన బ్యాటింగ్ చేసి అలాగే బౌలింగ్లో కూడా 2 వికెట్లు తీసుకొని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని కూడా దక్కించుకుంది. తర్వాత దీప్తి శర్మ 55 రన్స్ చేసింది. సో ఓవరాల్గా మొత్తం టీం కలిపి 50 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్లు నష్టపోయి 298 రన్స్ చేయడం జరిగింది. అలాగే సౌత్ ఆఫ్రికా బౌలింగ్ టీం నుంచి మనకు కాక 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ సౌత్ ఆఫ్రికా టీంలో ఎవరైతే కెప్టెన్ ఉన్నారో కెప్టెన్ నిజంగా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో కూడా అద్భుతమైన సెంచరీ చేసింది, ఈ మ్యాచ్లో కూడా అద్భుతమైన సెంచరీ చేసి టీంకు కెప్టెన్ ముందుండి ఏ విధంగా నడిపాలో ఆ విధంగా నడిపించి, సో కెప్టెన్ లారా దాదాపు 101 రన్స్ చేసింది. తర్వాత మిగతా వాళ్ళు ఎవరు కూడా పెద్దగా రన్స్ చేయలేదు, కాంట్రిబ్యూట్ చేయలేదు. 246 పరుగులకు నిన్న సౌత్ ఆఫ్రికా టీం అయితే ఆల్అౌట్ కావడం జరిగింది. సో ఇండియన్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో షఫాలి వర్మ ఎలాగో మనకు అక్కడ బ్యాటింగ్లో కాంట్రిబ్యూషన్ చేసింది, అలాగే ఇక్కడ 2 వికెట్లు తీసి ఇక్కడ బౌలింగ్లో కూడా కాంట్రిబ్యూట్ చేసింది. ఆమెతో పాటు దీప్తి శర్మ దాదాపు 5 వికెట్లు తీసుకోవడం జరిగింది. దీప్తి శర్మ అద్భుతమైన బౌలింగ్ చేసి ప్రత్యర్థి జట్టుని కట్టడి చేయడం జరిగింది. 246 పరుగులకు సౌత్ ఆఫ్రికా టీంని ఆల్అౌట్ చేసి మన 2025 ప్రపంచ కప్ అయితే టీమిండియా టీం అయితే ముద్దాడడం జరిగింది. మరి టీమిండియా తరపు నుంచి మన ప్లేయర్స్ కాంట్రిబ్యూషన్ మనం ఒకసారి చూసుకున్నట్టయితే స్మృతి మందన 434 రన్స్ చేయడం జరిగింది ఏకంగా ఈ టోర్నీలో. అలాగే ప్రతీక తన గాయంతో లాస్ట్ 2 మ్యాచ్లు ఆడలేదు, కానీ 308 రన్స్ చేయడం జరిగింది. అలాగే జమీమా 292 రన్స్, హర్మన్ 260 రన్స్, అలాగే రీచా 235 రన్స్, దీప్తి 215 రన్స్ చేయడంతో పాటు 22 వికెట్లను తీసుకోవడం జరిగింది. అలాగే హార్లిన్ 169 రన్స్, అమ్జోత్ 146 రన్స్, ఇంకా 6 వికెట్ తీసుకోవడం జరిగింది. అలాగే స్నేహరన్ 99 పరుగులతో పాటు 7 వికెట్లు తీసుకోవడం జరిగింది. షఫాలి ఫైనల్లో 83 రన్లతో పాటు 2 వికెట్లు తీసుకొని, అలాగే చరణి 14 వికెట్లు, క్రాంతి 9 వికెట్లు. సో ఏదైతే మహిళా టీం ఉందో ప్రతి ఒక్కరు కూడా టీం విజయం అందించడంలో అందరూ కూడా కాంట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో ఏదైతే ఓడిఐ వరల్డ్ కప్ ఉందో 1983లో కపిల్ దేవ్, 2011లో ఎంఎస్ ధోని, అలాగే 2020లో హర్మన్ ప్రీత్ కౌర్. సో చేతుల మీదుగా మన ఇండియాకి వరల్డ్ కప్ అయితే రావడం జరిగింది. సో ఇప్పటికి 3 సార్లు వన్డే వరల్డ్ కప్ అయితే రావడం జరిగింది. అయితే ఏదైతే ఫైనల్ మ్యాచ్ నేను సౌత్ ఆఫ్రికాకు మన ఇండియాకి జరిగిందో, మన ఇండియా మొదట బ్యాటింగ్ చేసి 298 రన్స్ చేసింది కదా. అయితే ఇప్పటివరకు చేసింగ్లో సౌత్ ఆఫ్రికా ఒక్కసారి కూడా 275 పరుగుల కంటే ఎక్కువగా చేసింగ్ చేయలేదు. సో దాని ఎఫెక్ట్ కూడా నేను పడింది అనుకోవచ్చు. టాస్ గెలిచి వాళ్ళే బౌలింగ్ తీసుకోవడం జరిగింది రిటెక్. అలాగే సౌత్ ఆఫ్రికా కెప్టెన్ లారా ఎవరైతే ఉన్నారో ఆమె వరల్డ్ కప్లో సెమీఫైనల్లో కూడా ఆమె సెంచరీ చేయడం జరిగింది, అలాగే ఫైనల్ మ్యాచ్లో కూడా సెంచరీ చేయడం జరిగింది. సో టీమ్ కెప్టెన్గా ఆమె పోరాటం అయితే ఆమె ఖచ్చితంగా చేసింది అని చెప్పుకోవచ్చు. అందుకే నిన్న మన ఆడియన్స్ కూడా అందరూ ఆమెని అప్రిషియేట్ చేయడం జరిగింది. సో సౌత్ ఆఫ్రికా బ్యాడ్ లక్ ఏ విధంగా ఉందంటే, మెన్స్ టీం కానివ్వండి, లేకపోతే ఉమెన్స్ టీం కానివ్వండి, అలాగే లేకపోతే అండర్-19 కూడా కానివ్వండి, ఏంటంటే ప్రతిసారి వాళ్ళు ఫైనల్కి సెమీఫైనల్కి వచ్చి ఓడిపోతున్నారు. మనం ఒకసారి లిస్ట్ చూసుకున్నట్టయితే 2023లో ఉమెన్స్ టీం T20 వరల్డ్ కప్ని ఓడిపోవడం జరిగింది ఫైనల్కి వచ్చి. అలాగే 2023లో మెన్స్ వరల్డ్ కప్ కూడా సెమీఫైనల్కి వచ్చి అక్కడ ఓడిపోవడం జరిగింది. 2024లో మెన్స్ వరల్డ్ కప్ ఫైనల్కి వచ్చి అక్కడ ఓడిపోవడం జరిగింది. అలాగే 2024లో ఉమెన్స్ T20 వరల్డ్ కప్ వాళ్ళు అక్కడ వరకు వచ్చి అక్కడ ఓడిపోవడం జరిగింది. 2025లో అండర్-19 ఉమెన్స్ వరల్డ్ కప్ అక్కడ కూడా T20 ఫైనల్కి వచ్చి అక్కడ కూడా ఓడిపోవడం జరిగింది. అలాగే 2025లో నిన్న జరిగిన పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. సో కంటిన్యూస్గా వీళ్ళు ఏంటంటే ఫైనల్కి సెమీఫైనల్కి రావడం జరుగుతుంది, బట్ కప్పు మాత్రం అందుకోలేకపోతున్నారు. నిజంగా అది వాళ్ళ బ్యాడ్ లక్ అని చెప్పొచ్చు. సో ఫైనల్గా నిన్న జరిగిన మ్యాచ్లో 2025 వరల్డ్ కప్ని అయితే చాలా దశాబ్దాల కాలం తర్వాత టీమిండియా అయితే దక్కించుకోవడం జరిగింది. సో ఇలా దక్కించుకున్నందుకు మరి ప్రైజ్ మనీ కూడా దాదాపుగా 125 కోట్ల ప్రైజ్ మనీని మనకు బీసీసీ అయితే ప్రకటించింది. అలాగే నిన్న మ్యాచ్లో మన ఉమెన్స్ టీంని సపోర్ట్ చేయడానికి రోహిత్ శర్మతో పాటు సచిన్ టెండూల్కర్ కూడా అందుబాటులో ఉన్నారు. అలాగే మన ఉమెన్స్ టీం మ్యాచ్ గెలిచినందుకు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా వాళ్ళని అభినందించడం జరిగింది.